కరీంనగర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మండలం కార్యదర్శుల సంయుక్త సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగిలి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజున భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని భగత్ నగర్ చౌరస్తా వద్ద గల భగత్ సింగ్ చేపట్టిన ఈ వేడుకలకు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి మాట్లాడారు. ఉత్కంఠపూర్లో విజయ దుందవి మోగించిన భారత్ జట్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. అర్ధరాత్రి కరీంనగర్ మాశక్తి ఆలయంలో దాండియా ఆడుతున్న మహిళలతో ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించారు. త్రివర్ణ పథకం చేతబూని చెక్ డే ఇండియా అంటూ నినాదాలు చేశారు. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది. దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురి వద్ద గోదావరిలో 7 లక్షలకు పైగా వరద కొనసాగుతుంది. వరద ఉధృతికి గోదావరి తీరంలోని సంతోష్ మాత ఆలయంలోకి నీళ్లు చేరాయి. శ్రద్ధ మండపం పూర్తిగా నీట మునిగింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బురుగుపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న రవిశంకర్ దసరా సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలుస్తున్నారు. అనాథలకు ఇంటికి ఆహ్వానించి కొత్త బట్టలు పంపించేసి సహభక్తి భోజనం చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి ఆయన ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ అనాథ పిల్లలను దత్తతగా తీసుకొని వారిని తన స్వంత పిల్లలతో సమానంగా చూసుకుంటున్నారు. ఆది శ్రీనివాస్ కు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వివిధ సందర్భాల్లో వచ్చిన దాదాపు 600లకు పైగా శాల్వలను ఎమ్మెల్యే శ్రీనివాస్ కుమారుడు కార్తిక్ ఆనర్ టు హ్యుమానిటీ పేరుతో చిన్న పిల్లలకు కుట్టించిన గౌన్లను దసరా పండుగ సందర్భంగా పంపించేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి వచ్చిన శాల్వలను నేడు గౌన్లుగా మలిచి వాటిని పంపించేయడం జరిగిందని తెలిపారు.